వచ్చే దీపావళి పండగ వరకు సరిపడేటువంటి పొల్యూషన్ని ప్రొడ్యూస్ చేసి వదిలిపెడుతున్నారు జనాలు. అట్లీస్ట్ డైలీ బేసిస్లో ఎన్నో వేల మెట్రిక్ టన్నుల కొద్దిగా పొల్యూషన్ ప్రొడ్యూస్ చేస్తున్నాము వెహికల్స్ ద్వారా. దాంతోపాటు దీన్ని కూడా విపరీతమైన కాలుష్యాన్ని పెంచేస్తున్నారు. సౌండ్ వాయు కాలుష్యాన్ని పెంచేసి దీన్ని కూడా ఢిల్లీ మాదిరి సిటీలాగా తయారు చేసి నాన్ లివింగ్ జోన్స్ లాగా తయారు చేసి జనాలు ఈ ఆనందాన్ని పొందుతున్నారు. ఫ్యూచర్కి భవిష్యత్తుకి కావాల్సినటువంటి మనకు కావాల్సిన ఆక్సిజన్స్ కావచ్చు, ఏదైనా ప్రాణవాయువులు కావచ్చు, వీటన్నిటిని నాశనం చేసుకుంటున్నారు. ఇది అవేర్నెస్ ఏంటంటే జనంలో అవేర్నెస్ పెరగాలి. ఫస్ట్ హౌ టు రిడ్యూస్ ద ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ అనేది. ఇవి లేకపోతే భావితరాల్లో మన మనుగడకి చాలా ఇబ్బంది కలిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. దీనివల్ల చిన్న చిన్న ప్రాణజీవులుగా జీవించేటువంటి పక్షులు కావచ్చు, పురుగులు కావచ్చు, ఇవన్నీ కూడా మనకు మనుగడ ఉండకుండా చనిపోయే అవకాశాలు ఉన్నాయి. దీని మీద మంచి నిర్ణయం ప్రభుత్వాలు కూడా తీసుకొని ఒక లిమిట్, సౌండ్స్ని లిమిట్ చేయాలి, ప్లస్ కూడా లిమిట్ చేసేటటువంటి ఈ క్రాకర్స్ని సేల్ చేస్తే బాగుంటుంది మెట్రోపాలిటన్ సిటీస్లో. దట్టు ఏంటంటే యాక్చువల్గా జనాలందరూ కూడా ఇలాంటి వాటికి బాగా ఎక్స్పోజ్ అవుతారు. ఏదైనా మంచి దాని గురించి పోతే ఎక్స్పోజ్ చేయరు. దయచేసి దీని మీద అందరూ అవేర్నెస్ పెంచుకొని పొల్యూషన్ రెడ్యూస్ చేయాలి, సౌండ్ రెడ్యూస్ చేయాలి. ఫెస్టివల్స్ ఉంటాయి, ఇన్ జనరల్గా ఫెస్టివల్స్ అనేటివి వస్తుంటాయి. కానీ ఇప్పుడున్నటువంటి కల్చర్లలో దాని గురించి, దాని ప్రాముఖ్యతను తెలుసుకోకుండా, ఫ్యూచర్ ప్రాముఖ్యతను తెలుసుకోకుండా విచ్చలవిడిగా వాడేస్తున్నారు. దీనిలో ఉండే కెమికల్స్ మెయిన్లీ సల్ఫర్ డయాక్సైడ్, పొటాషియం, నాన్ మెటాలిక్ కెమికల్స్ ఉంటాయి. ఇవి పొల్యూషన్లో ప్యూరిఫై చేయాలంటే చాలా కష్టము. సో జనాలందరూ కూడా దీని మీద అవేర్నెస్ పెంచుకొని పొల్యూషన్ ఫ్రీ క్రాకర్స్ని యూజ్ చేసుకోవాలి. దట్టు మ్యాక్సిమం ఎంతవరకు సాధ్యపడితే అంతవరకు రిడ్యూస్ చేయండి. అంతేగాని ఖర్చు బాగా పెంచేసి పొల్యూషన్ పెంచేసుకోవటం వల్ల దానివల్ల మనకే అనారోగ్య కారణాలు జరుగుతాయని గమనించగలరు.